తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి పోలింగ్ బూత్లో అదనంగా 370 ఓట్లు ఎక్కువగా రావాలంటూ బీజేపీ జాతీయ అధ్యక్షులు రాష్ట్ర ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ పిలుపునిచ్చారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన రాష్ట్ర పదాధికారుల సమావేశంలో నేతలకు పలు సూచనలు చేశారు. అయితే ఈ సమావేశం నేపథ్యంలో సునీల్ బన్సల్ కాస్త నిరాశ చెందినట్లుగా తెలుస్తుంది. అందరికన్నా ముందుగా కమలం పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించినప్పటికీ డిజిటల్ వాహనాలను ముందుకు తీసుకొచ్చినా ప్రయోజనం లేదని ఆయన వాపోయారు. ప్రతి బూత్లో ఏబీసీడీగా విభజించి సరైన పద్ధతిలో కార్యకర్తలకు సూచనలు ఇవ్వాలంటూ తెలియజేశారు. ఏప్రిల్ 25వ తేదీలోపు ప్రజాక్షేత్రంలోకి సుమారు 3 సార్లు ఆయన వెళ్లాలని, మోదీ పథకాలు మహిళలకు అందుతున్నాయా లేదా అని తెలుసుకుని వారికి పథకాలను వివరించాలని కోరారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మాధవి అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పోలింగ్ బూత్లోనూ 370 సీట్లు సాధించాలి అని చెప్పేసి సునీల్ బన్సాలి పిలుపునిచ్చారు. ఇక్కడ రాష్ట్ర కార్యాలయంలో నిన్న జరిగిన సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు, అలాగే రాష్ట్ర కార్య అధ్యక్షులు, పార్లమెంట్ కన్వీనర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధ్యక్షులు అందరూ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. సమావేశంలో మనకి వచ్చే నెల 25న నామినేషన్లు ముగిసే సమయం వరకు కూడా ప్రతిరోజు కూడా ఓటర్ల దగ్గరికి ప్రతి ఒక్కరికి అంటే ఈ లోపల 3 సార్లు, కనీసం 3 సార్లు అయినా వారి దగ్గరికి వెళ్ళి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ, అలాగే నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన పథకాల గురించి కూడా వివరించాలి అని చెప్పేసి సునీల్ బన్సాలి కోరారు. అందరికన్నా ముందుగానే అభ్యర్థులను ప్రకటించినా కానీ ఏం లాభం లేకుండా పోయింది అని, అలాగే డిజిటల్ వ్యాన్లను కూడా ఎందుకు తిప్పట్లేరని నిన్న ఆయన ఈ సమావేశంలో అందరినీ ప్రశ్నించడం జరిగింది. అంటే కాస్త నిరాశగా ఉన్నట్టుగానే మనం చూస్తున్నాము. అసలు ఎలక్షన్స్ దగ్గరగా రాబోతున్న సమయంలో కూడా అసలు అందరికన్నా ముందు అభ్యర్థులను ప్రకటించిన ఏకైక పార్టీ బీజేపీ ప్రకటించిన తర్వాత ఇప్పటికీ కూడా ఇంకా కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ వాళ్ళు ఇంకా ఆ సీట్లనైతే, ఇంకా అభ్యర్థులనైతే ఎక్కడ కూడా ప్రకటించినట్లయితే ఇంకా పెండింగ్లోనే సీట్లు ఉండడం జరిగింది. కానీ భారతీయ జనతా పార్టీ 370 సీట్లని మాత్రమే ఎందుకు టార్గెట్ పెట్టింది అనేది చూసుకున్నట్లయితే, ప్రతి బూత్లో కూడా 370 సీట్లు ఆశిస్తున్న భారతీయ జనతా పార్టీ 370 ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత అది ఒక సెంటిమెంటల్ నెంబర్గా ఏమైనా చూస్తున్నారా అని కూడా మనం ఆలోచించవచ్చు. కానీ ఇక ముందు కూడా మనకి రాష్ట్ర కన్వీనర్లు, అలాగే ఎంపీలు, ఎమ్మెల్యేలు, రేపు సిట్టింగ్ కొత్తగా ఇందులో బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చిన ఎంపీ టికెట్స్ క్యాండిడేట్స్ అందరికీ కూడా ఎవరైనా సరే నిరాశతో ఉన్నట్లయితే సునీల్ బన్సాలి వెంటనే వారికి సమాచారం అందజేయాలన్నట్లుగా కూడా తెలిసింది. ప్రతి ఒక్కరితో కూడా వారి డిస్కషన్ చేయడం జరిగింది. అంటే ప్రతి బూత్లోనూ అంటే ఏబిసిడి ఇలా 4 విభాగాలుగా విభజించి ప్రతి బూత్లో ఒక వారికి కార్యాచరణలు నిర్వహించాలి అని చెప్పేసి జరగడం జరిగింది. ఏప్రిల్ 26న టిఫిన్ బైటెక్ అనే ప్రోగ్రాంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అందుకు గల ప్రత్యేకత ఏంటంటే, బీజేపీ ఆవిర్భావన దినోత్సవం సందర్భంగా ఈ టిఫిన్ బైటెక్ అనే ప్రోగ్రాంతో కూడా అందరికీ కూడా పిలుపునివ్వడానికి బీజేపీ సిద్ధంగా ఉంది. ఈ మీటింగ్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీసీ మోర్చా అధ్యక్షులు, పార్లమెంట్ మెంబర్ డికే లక్ష్మణ్, అలాగే డాక్టర్ లక్ష్మణ్, డికే అరుణ, బండి సంజయ్, ఈటల రాజేందర్, ఇక మాధవిలత అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అందరికీ కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. మరి ఈ ఎలక్షన్స్లలో ఆచితూచి అడిగేస్తున్న బీజేపీ అన్ని పార్టీల కన్నా ముందంజలో ఉంటుందా లేదా అనేది మాత్రం మనం మే 13న జరిగే ఎలక్షన్స్ ఆ రోజు జరిగినా సరే మరలా జూన్ 4 వరకు కూడా మనం ఎదురు చూడాల్సి ఉంటుంది. ఆ జూన్ 4 రోజు రాబోయే రిజల్ట్లో భారతీయ జనతా పార్టీ ఎంత మాత్రం సీట్లు సాధిస్తుంది, వారు అనుకున్న టార్గెట్ను రీచ్ అవుతుందా, నరేంద్ర మోడీ కలలు సాకారం చేస్తుందా అనే దానికోసం అయితే మనం వేచి చూడాల్సి ఉంది. తెలంగాణ